పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలే కాదు సొంత చెల్లి వైఎస్ షర్మిల కూడా చెప్పుతో కొడతా ఉంది. ఆ చెప్పు దెబ్బలకి వీడికి దిక్కుతోచినటువంటి స్థితి ఏర్పడిపోతా ఉంది. సొంత చెల్లి ఇట్లా చెప్పుతో కొడతా ఉంటే నీ నోట్లో నుంచి మాట రాదేంట్రా దౌర్భాగ్యుడు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పిచ్చి పుల్కాలా చూస్తూ ఉన్నారు. అసలు షర్మిల కొట్టినటువంటి ఆ చెప్పు దెబ్బలేంటి, మరి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి డెకాయిట్ పరిపాలనకి 11 సీట్లు ఇచ్చి ఈ దౌర్భాగ్యుడికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేసినప్పటికీ సిగ్గు లేకుండా నాకు ఆ ప్రతిపక్ష హోదా కావాలో అంటూ కోర్టుకు పోయాడు ఈ దౌర్భాగ్యుడు. అప్పుడు దాకా అది ఇచ్చేదాకా నేను శాసనసభకే రానుంటూ ఈ దౌర్భాగ్యుడు అలిగాడు, బొంగమూతి పెట్టాడు. అయితే ప్రజలే ఇవ్వనటువంటి హోదాని చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోవటానికి వీడికైతే సిగ్గు లేదు. కానీ ఈ దౌర్భాగ్యుడు నికృష్టపు వ్యవహార శైలి మీద సొంత చెల్లి చెప్పుతో కొట్టినట్టుగా చెప్పింది. ఒరే చేతగానోడా, చేవలేనోడా, పనికిమాలినోడా, ప్రజలే నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదురా, మరి నీకు ఈ ప్రభుత్వం ఎలా ఇస్తుందిరా దౌర్భాగ్యుడా? అంటే ఒకవేళ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నువ్వు శాసనసభకు రాను అంటే నువ్వు పులివెందులుగా ఎమ్మెల్యేగా ఎందుకురా రాజీనామా చేయరా పనికిమాలినోడా? ఇంకెవరన్నా ప్రజా సమస్యలను మాట్లాడగలిగినటువంటి వాళ్ళు శాసనసభకు వస్తారా? నువ్వే కాదు, నీతో పాటు గెలిచినటువంటి ఇంకో 10 మంది, అంటే వీడితో కలిపి కదా 11, వీడి కాకుండా 11 కాదుగా, ఆ 11 మంది శాసనసభ్యులతో కూడా రాజీనామా చేపించరా? వాళ్ళను కూడా నువ్వు శాసనసభకు పోనీయట్లేదురా దౌర్భాగ్యుడా? ఆ స్థానాల్లో మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో, లేదంటే శాసనసభలో ప్రతిపక్షం ఉండాలి కదా అని చెప్పి జగన్ గారు ఎట్టాగో ప్రతిపక్షంగా వాడు వ్యవహరించడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో, ఆ రకంగా అన్నా మేము ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర అభివృద్ధిలో సూచనలు, సలహాలు శాసనసభలో ఇస్తామరా నీచుడా? కాబట్టి నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయండి అని చెప్పి సొంత చెల్లి షర్మిల అడుగుతుంటే ఈ దౌర్భాగ్యుడికి సిగ్గు లేకుండా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రభుత్వాన్ని అడుగు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు, అంతేగాని నువ్వు వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తావేంది, నువ్వు చంద్రబాబు మనిషివి అంటారు. ఏరా దౌర్భాగ్యులారా, మీకు ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారు, ప్రజలు ఒక తీర్పునిచ్చారు, మీరు ప్రతిపక్షంలో కూర్చోండి అని. ఆ పని మీరు సక్రమంగా చేయలేనప్పుడు మరో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరే చేతగానులారా మీరు తప్పుకోండి, మీరు రాజీనామా చేయండి, ఆ పని మేము చేస్తామంటాం తప్పేలా అవుతా ఉంది. ఈ రకంగా ఈ దౌర్భాగ్యుడి యొక్క నికృష్టపు పరిపాలనే కాదు, ప్రతిపక్షంగా కూడా వీడు పనికిరాడు. ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా ఉండాల్సినటువంటి వాడు దాన్ని గాలికి వదిలేసి నాకు హోదా కావాలి అంటే ఈ దౌర్భాగ్యుడేం ప్రత్యేక హోదా కోసం అడగట్లా. వీడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే అడగలా, ఈ రోజు ప్రత్యేక హోదా గురించి కాదు వీడు అడిగేది, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటాడు. అది లేకపోతే నష్టమేంద్రా నీచుడా? పోయి శాసనసభకి నువ్వు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు మాట్లాడొచ్చు కదా. అంటే నీ దౌర్భాగ్య పరిపాలనని, నీ అరాచకాన్ని, నువ్వు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, దోపిడీని, నీ తప్పుల్ని శాసనసభ వేదికగా వాళ్ళు ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం లేదు కాబట్టా, లేదా నీ నత్తుపోకోడి అంటే నువ్వు 10 నిమిషాలు పేపర్ చూసి చదవాలంటేనే 10 తప్పులు చదివేటువంటి దౌర్భాగ్యుడివి. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామకృష్ణరాజు గారు, లేదా తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు ఏదన్నా మాట్లాడితే దానికి అప్పటికప్పుడు సమాధానం చెప్పాలంటే నీకు చేత కాదు కాబట్టి, నీకు చేవలేదు కాబట్టి అందుకని పోవట్లేదా? మొన్న ప్రెస్ మీట్ పెట్టి అందులో ప్రశ్నలు అడగొద్దు, మీ కెమెరాలు తెచ్చుకోవద్దు, ఫీడ్ మేము ఇస్తాము అంటే వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు కెమెరాలు తెచ్చుకుంటే నీ నత్తిపోకోడి మాటలు బయటకు వస్తావు, బయటకు వస్తాయి. మీ కెమెరా అయితే మీరు అనుకున్నవి కట్ చేసుకొని బాగున్నాయి అనుకుని బయటకు వదలొచ్చు. ఇంత నికృష్టపు బతుకు బహుశా భారతదేశ చరిత్రలో ఏ మాజీ ముఖ్యమంత్రికి లేదు. ఈ దౌర్భాగ్యుడి యొక్క నికృష్ట పరిపాలనకి 11 సీట్లు ఇచ్చి ప్రజలు చెప్పుతో కొట్టినా వీడిలో ఇంకా మార్పు రాలా. గతంలో ఈడనేవాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా ఏమని, మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు అని. కనీసం వాళ్ళు వచ్చిపోయారు. ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు 3 దఫాలు బెంగళూరు ఫామ్ హౌస్కు పోయి కూర్చున్నాడు. ఒకసారి ఏకంగా వీడికి 11 సీట్లు వచ్చినాయి కదా అని 11 రోజులు ఉండొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి బెంగళూరు పోయాడు, శవం దొరికిందనగానే మళ్ళీ ఏపీకి వచ్చాడు. మళ్ళీ మూడోసారి ఇప్పుడు మొండలాగా బెంగళూరు చేరుకున్నాడు. మళ్ళీ శవం వస్తే కానీ రాడా? ఈ రాష్ట్రంలో శవాలు లేపటానికి కూడా ఈ దౌర్భాగ్యుడు ప్యాకేజ్ అమౌంట్లు ఇచ్చి మరి ఈ రాష్ట్రంలో మనుషుల్ని చంపేయించి అరాచకాలు సృష్టించి పరామర్శల పేరిట రాష్ట్రానికి వచ్చేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు బెంగళూరు ఎందుకు పోవాల్సి వచ్చింది? 3 దఫాల్లో 3 సెటిల్మెంట్లు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మొదటి దఫా ఈ దౌర్భాగ్యుడు
ఎవరెవరికైతే అక్రమంగా సంపాదించుకున్న డబ్బు బినామీల దగ్గర ఉందో అదంతా వసూలు కోసం పోయినట్టుగా, రెండో దఫా ఏమో వీడి పార్టీని విలీనం చేయటానికి కాంగ్రెస్ పార్టీతో డిస్కషన్ల కోసం, అదేవిధంగా చెల్లితో ఉన్నటువంటి ఆస్తి తగాదాల సెటిల్మెంట్ల కోసం పోయాడని, మరి ఈసారి దేనికి పోయాడు? ఇండియా కూటమిలో జాయిన్ అవటానికి పోయాడా, లేదంటే దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి పోయాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు ఎందుకు పోతున్నాడు అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందగా. రాష్ట్ర ప్రజలు ఈ దౌర్భాగ్యుడికి 11 సీట్లు ఇచ్చారు. ఈయన స్వయంగా పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. వీడు శాసనసభకు రాకుండా ఉన్నప్పుడు వీడి శాసనసభ్యత్వాన్ని ఎందుకు తొలగించకూడదు?